యావత్ భారతీయులందరికీ వీళ్ళు క్షమాపణ చెప్పాలా, కోర్టు ద్వారా వీళ్ళకు శిక్ష పడాలా. అప్పుడే ఇంకొక విధవ ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటాడు. ఎన్ని మాట్లాడినారు అసలుకు. ఆర్పి అనేవాడైతే మాట్లాడినాడు, జబర్దస్త్ వాడు కమెడియన్. రోజమ్మని ఎంత నీచగా మాట్లాడినాడు. రోజమ్మ కొవ్వుతో చేసినారు ఈ లడ్లు, రోజమ్మ పంది అని మాట్లాడినాడు వాడు. గుడిమెట్లు కడుగుతారా? కడగాల్సింది గుడిమెట్లు కాదయ్యా పవన్ కళ్యాణ్, కడగాల్సింది గుడిమెట్లు కాదు. చంద్రబాబు నాయుడు యొక్క నోటిని, నీ నోటిని ఫెనాయిల్ వేసి కడగాల. ఫెనాయిల్ బాత్రూములు కడుగుతారు, మీ నోటిని కడగాల ఫెనాయిల్తో. అపవిత్రమైన మాటలు స్వామివారికి సంబంధించి మీరు మాట్లాడిన మాటలకు మీ నోర్లు కడగాల. సంప్రోక్ష చేస్తారా మీరు? దేనికి సంప్రోక్ష? సంప్రోక్ష చేయాల్సింది గుడిమెట్లను గుళ్ళను కాదు. అపవిత్రమైనటువంటి మీ మెదడును సంప్రోక్ష చేయాలా, మీ ఆలోచనలను సంప్రోక్ష చేయాలా. ముందు మీరు మారండి. ఎంతటికి తెగిచ్చినారంటే మీరు అసలుకు కేవలం రాజకీయములో అధికారం కోసం ఏ గడ్డి కరిసేదానికైనా, ఏ సంఖ నాకేదానికైనా మీరు సంసిద్ధంగా ఉన్నారు. మీ టార్గెట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డిని హిందువులకు దూరం చేయాలా. మీ టార్గెట్ ఒకటే, జీవిత పర్యంతరం నువ్వు నీ కొడుకు ముఖ్యమంత్రిగా పెత్తనం ఎలగబెట్టాలా. దీనికోసం ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వుతో లడ్డూ ప్రసాదం తయారు కాలేదని సిబిఐ వారు ఇచ్చిన రిపోర్టు ద్వారా మన మనసులన్నీ ప్రశాంతమైనాయి. మనందరం సంతోషపడతా ఉన్నాం. దేవదేవుడైన ఆ ఏడుకొండల వానికి ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తారో తిరుపతి లడ్డును, దాన్ని మహాప్రసాదంగా భావించి కళ్ళకు అద్దుకొని చెప్పులు విడిసి పవిత్రమైనటువంటి హృదయంతో భావంతో మనం ఆరగిస్తాం. అది భోజనం కాదు, మహాప్రసాదం దేవదేవుంది. ఈరోజు ఆ బాధ మనకు పోయింది. జంతువుల కొవ్వుతో తయారు చేయలేదు, పవిత్రంగానే తయారైంది. వీళ్ళే అపపవిత్రులు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ముడ్డి దురుచుకొని కూడా తరగా ఉన్నాయి కదా పత్రికలు. పిల్లల ముడ్డి దుర్చడానికి కూడా తరంగావు ఈ పత్రికలు. వీళ్ళు రాసిన విష ప్రచారమే బాగలేదు. ప్రజలారా, ప్రజలు స్పందించాల్సినటువంటి అవసరము. స్పందించి ఇంకొకసారి ఇటువంటి పనులు చేయకుండా, హిందూ ధర్మానికి భంగం కలిగించకుండా నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నోరు ఉండాల్సిన పరిస్థితి ఉండేలాగా ప్రజలు ముందుకొచ్చి ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని విజ్ఞప్తి చేస్తూ సెలవు.